హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో బెండకాయ పులుసును అయితే చేస్తున్నానండి. అయితే నేను ఒక పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పులుసు. దానికి నేను పావు కేజీ బెండకాయ తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, 1½ ఆనియన్, పోపు దినుసులండి, 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టొమాటోస్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండునైతే ఇలా నానేసి పెట్టుకున్నాను. కారం, ఉప్పు, పసుపు అయితే కామన్ కదండి, నేను అవి డైరెక్ట్గా యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత బెండకాయ తీసేసుకొని మనం మంచిగా శుభ్రపరచుకున్నాం. ఇవి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను బెండకాయలు అయితే ఈ సైజ్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం. పోపు దినుసులు చుట్టుపక్కలాడాయి కదండి, ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేస్తాం. ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,